Guys, welcome back to my YouTube channel Harika Dreams. ఈ రోజు వచ్చేసి ఫోటో షూట్ డే అన్నమాట. ఆల్రెడీ అన్ని ప్లాన్ చేసుకున్నాను, అవుట్ఫిట్స్ అన్ని ఫోటో షూట్ కి. ఇంకా తొందరగా బయలుదేరాలి. చాలా హడావిడిలో ఉన్నాను నేనైతే. ఇంట్లోనే మేకప్ అండ్ హెయిర్ కర్ల్స్ చేసుకునేసి ఇంకా బయలుదేరిపోతున్నాను. ఓకే బాయ్. ఇంకా మేకప్ వేసుకోవడం స్టార్ట్ చేసేసాను. ఫస్ట్ అయితే నేను ఆక్వాలాజికా సన్ స్క్రీన్ యూజ్ చేస్తున్నాను. ఈ సన్ స్క్రీన్ లోనే మాయిశ్చరైజర్ కూడా ఉంటుంది. ఫస్ట్ అయితే అది అప్లై చేసుకునేసాను. నెక్స్ట్ వచ్చేసి డార్క్ సర్కిల్స్ కవర్ చేయడానికి కన్సీలర్ యూజ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మేబిలిన్ ఏజ్ రివైండ్ షేడ్ క్యారమిల్. ఇది ఆల్మోస్ట్ అన్ని స్కిన్ టైప్ వాళ్ళకి సెట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫౌండేషన్ అప్లై చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి మేబిలిన్ ఫిట్ మీలో 230 నా షేడ్. ఇది వచ్చేసి న్యాచురల్ బఫ్ షేడ్. నా స్కిన్ టోన్ వచ్చేసి మీడియం స్కిన్ టోన్, మరీ ఫెయిర్ కాదు అలా అని డస్కీ కూడా కాదు. ఫస్ట్ వచ్చేసి ఫౌండేషన్ ఫేస్ మొత్తం డాట్స్ డాట్స్ పెట్టుకున్నాను. తర్వాత బ్యూటీ బ్లెండర్ తో దాన్ని బ్లెండ్ చేస్తున్నాను. నేనైతే మోస్ట్లీ బ్యూటీ బ్లెండర్ ని యూజ్ చేస్తాను ఫౌండేషన్ అప్లై చేయడానికి. కొంతమంది బ్రషెస్ ని కూడా యూజ్ చేస్తారు, కొంతమంది హ్యాండ్ తో కూడా బ్లెండ్ చేస్తారు. నేనైతే నెక్ కూడా అప్లై చేస్తున్నాను ఫౌండేషన్, ఎందుకంటే అంతా ఒకే స్కిన్ టోన్ లో ఉండాలి కాబట్టి. ఫౌండేషన్ చాలా ఇంపార్టెంట్. మన స్కిన్ టోన్ కంటే కొంచెం బ్రైట్ ది న్యాచురల్ గా బ్లెండ్ అయ్యే ఫౌండేషన్ యూజ్ చేయాలి ఎప్పుడు. నేను త్వరలోనే ఫౌండేషన్ గురించి ఇన్ డీటెయిల్ వీడియో అప్లోడ్ చేస్తాను. మీరు రైట్ షేడ్ ఆఫ్ ఫౌండేషన్ ని పిక్ చేసుకోవడానికి ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది. నార్మల్ గా ఫౌండేషన్ అప్లై చేసిన తర్వాత పౌడర్ యూజ్ చేయాలి. నేనైతే యూజ్ చేయాలి. ఇంటి దగ్గర నుంచి స్టూడియోకి వెళ్ళడానికి ఆల్మోస్ట్ 45 మినిట్స్ పడుతుంది. ఇప్పుడు పౌడర్ అప్లై చేసి మళ్ళీ టచ్ అప్ చేశాను అనుకోండి, నా ఫేస్ చాలా కేకీగా అయిపోతుంది. అందుకే నేను యూజ్ చేయడం లేదు. అసలే నాది డ్రై స్కిన్. నెక్స్ట్ వచ్చేసి ఐ షాడో అప్లై చేసుకుంటున్నాను. ఒకటి వచ్చేసి నైకా ప్రొఫెషనల్ ది ఐ ప్యాలెట్, ఇంకొకటి బ్యూటీ గ్లేజ్ ది. ఒకటి వచ్చేసి మ్యారేజ్ ఎప్పుడు కొన్నాను, ఇంకొకటి వచ్చి రీసెంట్ గా పర్చేస్ చేశాను. ఇందులో ఆల్మోస్ట్ అన్ని కలర్స్ ఉంటాయి. ఫస్ట్ అయితే నేను ఆరెంజ్ షేడ్ ని పిక్ చేసి ఫస్ట్ ఐలిడ్ పైన ఐ క్రీజ్ ఉంటుంది కదా, అంటే కరెక్ట్ గా ఐ ఫోల్డ్ అవుతుంది కదా, అక్కడ ఆరెంజ్ కలర్ షేడ్ ని అప్లై చేస్తున్నాను చేత్తోనే. నాకు టైం అస్సలు లేదు, అందుకే నేను చేత్తో బ్లెండ్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే బ్రషెస్ ని కూడా యూజ్ చేయొచ్చు. ఈ ఐ మేకప్ అయితే ఆల్మోస్ట్ అన్ని అవుట్ఫిట్స్ లకి సెట్ అవుతుంది. మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ సేమ్ ఇంకొక ఐకి కూడా సేమ్ ఇలానే అప్లై చేసుకోవాలి. ఐ షాడోని చాలా బాగా బ్లెండ్ చేయాలి. బాగా బ్లెండ్ చేస్తేనే మనకు లుక్ అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ షేడ్ యూజ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి కరెక్ట్ గా ఐలిడ్ పైన యూజ్ చేయాలి. ఈ రెండింటిని బాగా బ్లెండ్ చేయాలి. నెక్స్ట్ ఇంకొక ఐకి కూడా గోల్డ్ కలర్ షేడ్ తీసుకొని బాగా అప్లై చేసుకోవాలి. ఫైనల్ గా ఐ షాడో లుక్ అయితే ఇలా వచ్చింది. నాకైతే ఐ షాడో లుక్ బాగా నచ్చింది. నెక్స్ట్ అయితే ఐలైనర్ అప్లై చేస్తున్నాను. ఇది వచ్చేసి జూడియోలో తీసుకున్నా. 2 ఐస్ కి ఐలైనర్ వింగ్ అయితే పెట్టేసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి మస్కారా అప్లై చేసుకుంటున్నా. ఇది వచ్చేసి మేబిలిన్ హైపర్ కర్ల్స్ మస్కారా. ఇంకా 2 ఐలాషెస్ కి అప్లై చేసుకుంటున్నా. మస్కారా అప్లై చేసుకునేటప్పుడు పైన ఐలాషెస్ కి అప్లై చేసేటప్పుడు కింద చూడాలి, కింద అప్లై చేసేటప్పుడు పైన చూడాలి. అప్పుడే బాగా నీట్ గా వస్తుంది మస్కారా. నెక్స్ట్ అయితే హైలైటర్ యూజ్ చేస్తున్నా ఐ షాడో ప్యాలెట్ లోదే. మీరు కావాలంటే సపరేట్ గా కూడా పర్చేస్ చేసింది యూజ్ చేయొచ్చు. నేనైతే నోస్ మీద అండ్ చీక్ బోన్ మీద హైలైటర్ యూజ్ చేయడం వల్ల మన ఫేస్ లో బాగా షైనింగ్ గా అనిపిస్తుంది. ఫొటోస్ లో కూడా చాలా బాగా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి న్యూడ్ లిప్స్టిక్ అప్లై చేసుకుంటున్నా. ఇది వచ్చేసి నైకాలో మద్రాసి కాపీ షేడ్ నేమ్. సేమ్ ఇదే రేంజ్ లో చాయ్ అనే షేడ్ కూడా చాలా బాగుంటుంది. ఈ 2 షేడ్స్ ఎవ్రీడే యూజ్ చేయొచ్చు, చాలా బాగుంటాయి. లిప్స్టిక్ స్టూడియోకి వెళ్ళాక చేంజ్ చేస్తాను, అంటే అవుట్ ఫిట్ ని బట్టి మళ్ళీ లిప్స్టిక్ వేసుకుంటాను. మేకప్ అయితే కంప్లీట్ అయిపోయింది. నాకైతే 20 మినిట్స్ టైం ఉండింది అంతే. మేకప్ వేసుకోవడానికి టైం సరిపోయింది. అండ్ నెక్స్ట్ కర్ల్స్ చేసుకుందామని ట్రై చేసా, బట్ టైం అస్సలు సరిపోలేదు. మనకి ఇది మామూలే, మనం ఒకటి అనుకుంటాము ఇంకొకటి జరుగుతుంది. టైం లేక ఇంకా ఫ్రంట్ లో మాత్రం కర్ల్స్ చేసుకునేసి ఇంకా అలానే వెళ్ళిపోయాను. ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము. మెయిన్ థింగ్ ఏంటంటే జగదీష్ వచ్చాడు కాబట్టి ఫోటోషూట్ ప్లాన్ చేసుకున్నాము. ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది, మేము ఉండేది తెలంగాణలో మెదక్లో. అక్కడి నుంచి వచ్చాడు అమ్మ వాళ్ళ ఇంటికి.
ఇంకా స్టూడియోకి అయితే రీచ్ అయిపోయాము. నేనైతే ఫస్ట్ అవుట్ఫిట్ వేసుకున్నాను. నేను ప్లాన్ చేసుకుంది ఒకటి ట్రెడిషనల్ లుక్, ఇంకొకటి వెస్టర్న్ లుక్. ట్రెడిషనల్ లుక్ కోసం శారీ కట్టుకున్నాను. రీసెంట్ గా ఈ శారీ తీసుకొని బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించాను. జగదీష్ నాతో పాటు అమ్మ, తమ్ముడు, చెల్లి కూడా వచ్చారు. మా అమ్మ అయితే చాలా హెల్పింగ్ గా ఉంటుంది ఇలాంటి ఫోటో షూట్స్ ఇవన్నీ చేసేటప్పుడు. ముందు ప్రీ వెడ్డింగ్ అప్పుడు కూడా అమ్మనే వచ్చింది. ఇంకా శారీలోకి జ్యువెలరీ మొత్తం వేసుకునేస్తున్నాను. ఇంకా బ్యాంగిల్స్ అలానే పూలు కూడా తెచ్చాను. అవి కూడా పెట్టేసుకొని ఇంకా రెడీ అయిపోతున్నా 1 by 1. ఇంకొక సైడ్ జగదీష్ కూడా రెడీ అవుతున్నాడు. ఇంకా స్టూడియో విషయానికి వస్తే ఇది వచ్చేసి సాంచ్వి స్టూడియోస్, ఎంజీ రోడ్ పక్కనే శాంతినగర్ లో ఉంటుంది బెంగళూరులో. ఇది వచ్చేసి ఇండోర్ అండ్ అవుట్డోర్ లో ఫోటో షూట్ లొకేషన్స్ ఉంటాయి. మనం ఫొటోస్ తీసుకోవచ్చు బాగా. వీళ్ళ దగ్గరే రెంటల్ అవుట్ఫిట్స్ కూడా ఉంటాయి, మెటర్నిటీ ఫ్రాక్స్ అలాంటివి. యాక్చువల్ గా బయట ప్లాన్ చేసుకున్నాము పార్క్ లో, బట్ ఈ సమ్మర్ కి కరెక్ట్ కాదని చెప్పి ఇలా ఇండోర్ స్టూడియో అయితే సెలెక్ట్ చేసుకున్నాము. వీళ్ళ దగ్గర మరీ ఎక్కువ బ్యాక్గ్రౌండ్స్ ఉండవు కానీ బట్ మెటర్నిటీ ఫోటో షూట్ కి సరిపోతుంది. వీళ్ళ దగ్గర స్టూడియోని హవర్లీ బేసిస్ గా తీసుకోవచ్చు, లేదంటే ప్యాకేజెస్ లాగా కూడా తీసుకోవచ్చు. మేమైతే హవర్లీ బేసిస్ తీసుకొని ఒక అవుట్ఫిట్ తీసుకున్నాను నేను. ఇప్పుడు వచ్చేసి లిప్స్టిక్ అప్లై చేస్తున్నాను. నైకా నుంచి రుక్మిణి షేడ్ పింక్ కలర్ లిప్స్టిక్. ఇది మెటర్నిటీ ఫోటో షూట్ అనేది నాకైతే వన్ ఆఫ్ ద డ్రీమ్, ఎందుకంటే లైఫ్ లాంగ్ మెమరబుల్ గా ఉంటుంది కాబట్టి ఫొటోస్ అన్ని. ఇంకా ట్రెడిషనల్ లుక్ లో బిహైండ్ ద సీన్స్ చూసేసేయండి ఫోటోషూట్వి. నెక్స్ట్ లుక్ వచ్చేసి వెస్టర్న్ ఫ్రాక్ అన్నమాట. నేనైతే ఈ ఫ్రాక్ ని చూస్ చేసుకున్నాను, ఈ బ్యాక్గ్రౌండ్ కి బాగా సెట్ అవుతుందని. ముందు వీడియోస్ లో చెప్పా కదా మా తమ్ముడు బాగా తీస్తాడని ఫొటోస్. మా తమ్ముడు, చెల్లి, జగదీష్ కూడా చాలా బాగా తీస్తాడు ఫొటోస్. ఇంకా వెస్టర్న్ ఫ్రాక్ లో బిహైండ్ ద సీన్స్ చూసేసేయండి ఫోటోషూట్వి.
ఫొటోస్ ఎలా వచ్చాయి అనేది ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాను. మీరు ఇంకా ఫాలో అవ్వకుండా ఉంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి. ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అయిపోండి. ఇంకా ఫోటో షూట్ అయ్యాక ఫుల్ ఆకలేసింది, అందుకే పక్కనే ఉన్న ఎంపైర్ రెస్టారెంట్కి వచ్చాము. ఎంజీ రోడ్లో ఉండేది. ఇంకా ఫుడ్ ఆర్డర్ చేసుకొని తిన్నాము. ఇంకా ఫుడ్ తినేసాక నేను అమ్మ ఇంటికి వచ్చేసాం డైరెక్ట్గా. నా తమ్ముడు చెల్లి జగదీష్ అయితే అలా తిరిగేసి వస్తామని చెప్పి వాళ్ళు ఏకంగా ఐపీఎల్ మ్యాచ్కి వెళ్ళారు. టికెట్స్ అప్పటికప్పుడు దొరికాయి ఫైనల్ ఆర్సీబీ మ్యాచ్కి. వీళ్ళ ముగ్గురు అయితే బాగా ఎంజాయ్ చేశారంట మ్యాచ్. ఎంజీ రోడ్ పక్కనే చిన్నస్వామి స్టేడియం. ఇంకా అమ్మ నేను అయితే ఇంటికి రిటర్న్ అయిపోయాము. బెంగళూరు ట్రాఫిక్ గురించి తెలిసిందే కదా, ట్రాఫిక్ అయితే మామూలుగా లేదు. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఇలా వీడియోస్ పెట్టగానే మీకు అలాగ వచ్చేస్తాయి. ఇంకా అంతే ఇవాల్టి వీడియో. మళ్ళీ కలుద్దాం మీకు ఒక మంచి వీడియోతో. అంటిల్ దెన్ బాయ్.